చర్చ్. అప్పుడు నాకు 17 years. బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత 6 months చాలా భక్తిగా పరిశుద్ధంగా జీవించాను. ప్రతిరోజు 3 పూటలు ప్రార్థన చేసేవాడిని. క్రైస్తవులు అనబడుతున్నారు, 3 పూటలు ప్రార్థన చేసేవారు, చేతులు ఎత్తండి. మంచిది, మీరు చేస్తారు నాకు తెలుసు. హల్లెలూయా. 6 నెలలు భక్తిగా ఉన్నా. స్నేహితుల దగ్గరికి వెళ్ళినా ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, అదే మాట, వేరే మాటలు మామ్ లేదు మానేసిన. అప్పుడు ఇప్పుడు కూడా అంతే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక సరే 6 months తర్వాత మరలా స్టార్ట్ అయింది తాగుడు. హల్లెలూయా. చాలా విపరీతంగా తాగేవాడిని, చాలా ఘోరంగా తాగేవాడిని. తాగుడికి డబ్బులు లేకపోతే భిక్షం కూడా ఎత్తేవాడిని. అలా తాగుతూ తిరుగుతున్నాను. అది మాత్రమే కాదు, నా చేతులు నేనే బ్లేడ్లో కట్ చేసుకోవాలి. న్యూ బ్లేడ్ 7 o'clock సేవింగ్ చేస్తారుగా, ఆ బ్లేడ్లో కట్ చేసుకునేవాడిని. అది మాత్రమే కాదు, నా చేతులు కట్ చేసుకొని ఆ గాంధీనగర్ సన్ ఆంటోనీ చర్చ్ ఆపోజిట్ కమ్యూనిటీ హాల్లో, ఆ కమ్యూనిటీ హాల్ అప్పుడే కడుతున్నారు, అవన్నిటికీ నేను ఇలా పూసేవాడిని, నా బ్లడ్ని, నా రక్తాన్ని. అది మాత్రమే కాదు, 2 సార్లు తాగాను నా రక్తం. హల్లెలూయా. అది మాత్రమే కాదు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఈ కూరగాయలు కోసే కత్తి ఉంటుంది కదండి, షార్ప్ కత్తి కాదు, ఇట్లా జిగ్జాగ్ ఉంటుంది, అది పెట్టి ఇట్లా కొట్టిన ఒకసారి, కోడిని కోసినట్టు, చిన్న మేకను కోసినట్టు పోయింది రక్తం. అంత భయంకరమైన పరిస్థితిలో నేను జీవిస్తున్నా. నన్ను కన్న తల్లి తండ్రి, నన్ను కట్టుకున్న భార్య, సేవకులతో నా సహవాసాన్ని విడిచిపెట్టకుండా పట్టుదల కలిగి ప్రార్థన చేశారు. కాబట్టి మనుషుని వల్ల అసాధ్యమైంది, దేవుని వల్ల సమస్తము సాధ్యమైన వాగ్దానాన్ని నా దేవుడు నా పట్ల తూచా తప్పకుండా నెరవేర్చాడు.